ఇప్పుడు ఎందుకు అంటే మొన్నటిసారి సిఐడి కేసులు ఏం పెట్టింది అధికారుల మీద, ఒక్కో ఫైల్ 6 నెలలు పడుతుంది, ఏడాది పడుతుంది, అట్లాంటిది నెల రోజుల్లోపే పరిష్కరించారు, 2 నెలల్లోపే పరిష్కరించారు. అంటే దీని వెనకాలేదో ఉంది అని విజిలెన్స్ నివేదిక. మరి అదే కదా మన పేపర్లోనే వచ్చినాయి కదా, ఇదే ఈనాడు జ్యోతిలోనే వచ్చినాయిగా. ఈ ఫైలు సో ఫైలు వేగంగా ఎట్టా పూర్తి చేస్తారు, 6 నెలలు ఏడాది పట్టేది, ఆ శాఖలని తిరుగుతుంది, బోల్డ్ అని కొర్రీలు అడుగుతారు, అట్లాంటిది ఏం అడగకుండా నెల రోజుల్లోనే చేసేసారు. జగన్ చెప్తే ఐఆర్ఎస్లు అయ్యారు, ఇట్లా రాసుకొచ్చారు కదా వీళ్ళు. మరి అప్పుడు ఎప్పుడైతే అంటే అప్పుడు వేగంగా పని జరిగిందిగా. వేగంగా పని చేసినందుకు గాను అధికారులు జైలు శిక్షలు, కేసులు, లేకపోతే ఆ శాఖాపరమైన ట్రాన్స్ఫర్లు, పనిష్మెంట్లు, విజిలెన్స్ ఎంక్వైరీలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీరే చెప్పారుగా ఒక 6 నెలలో ఏడాదో ఒక్కొక్క ఫైల్ ఉండాలని ఉంచుతారు వాళ్ళు. అది ఇప్పుడు జరుగుతోంది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటి, మంత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకొక ఆస్పెక్ట్. మూడవది ఏంటది, ఫైనాన్షియల్గా డబ్బులు లేకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేపలు మత్స్యకారులకి పడవలకు సంబంధించినటువంటిది ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కిందన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక 1000 మందికి కేంద్ర ప్రభుత్వం పడవలు ఇస్తుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం పడవలు ఇస్తుంది అన్నప్పుడు దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళు 50,000 రూపాయలు ఇస్తే వీళ్ళు 10,000 అన్నా ఇవ్వాలి. అలాగే మత్స్యకారుడు 1000-2000 ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు?